పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ కొంతమంది స్థానిక దైవజనులు కూడా ఇక్కడికి చేరుకుని దీనిపై ఏం జరుగుతుంది మరిన్ని వివరాలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ చెప్పండి పాస్టర్ గారు, ఏంటి దీనిపై ఎటువంటి అనుమానాలు అనుకుంటున్నారు? దీని మీద అయితే మాకు అనుమానం ఉందండి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ముమ్మాటికి హత్యే. అలాంటి బోధకులు మాకు ఎన్నడూ దొరకరండి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారికి కఠిన చర్యలు తీసుకోవాలి. అది కనుక హత్య అని తేలితే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు సార్. తగిన యాక్షన్ మేము తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ రెడ్డి గారు సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ ఘటన ఏ విధంగా చూడాలంటారు? సార్, ఆల్రెడీ నిన్నటి నుంచి మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాం. సో ఈరోజు కూడా అదే చెప్తున్నాం. అది యాక్సిడెంట్లా మాకు అనిపించలేదు, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పాం. అదేవిధంగా రాశారు. సో అక్కడ ఆ సీన్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్ జరిగిన సీన్ సన్నివేశం ఏదైతే ఉందో, అక్కడ పరిస్థితులు యాక్సిడెంట్ జరిగినట్టుగా మాకు కనబడలేదు సార్. సో అది పోలీసులకు వివరించడం జరిగింది. వాళ్ళు దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇప్పుడు పోస్ట్మార్టం లోపల జరుగుతోంది. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది దాన్ని బట్టి మేము నాయకులందరూ డిసైడ్ అవుతాం. సో అది సార్ విషయం, జరిగిన విషయం. పోస్ట్మార్టం ఇప్పుడు దాకా డిలే అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే మీకు ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అనుమతి రావాలనుకో ఇప్పుడు దాకా ఆగడం జరిగింది? కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఆయన అమెరికాలో ఉన్నారని విన్నామండి. వాళ్ళ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం వల్ల వాళ్ళ మిసెస్ రాలేకపోయారు. ఈరోజు మార్నింగ్కి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిన తర్వాత, అంతా రాసిన తర్వాత, నాయకులందరూ కూర్చుని చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రాసెస్ చేశారు పంచనామా పూర్తి చేయడానికి. సో ఇప్పుడు పోస్ట్మార్టం లోపల జరుగుతుంది సార్. గత 2.5 గంటలుగా మేము ఇక్కడే కూర్చున్నాం. లోపల పోస్ట్మార్టం జరుగుతుంది. సో ఏంటనేది కాసేపట్లో చూస్తాం. అయితే అక్కడ మాకున్న డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోతే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే చూడండి, బైక్ ఇలా మీద ఉండదు. మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడైనా చూసారు అసలు? బైక్ మీద ఉండడం అనేది అంటే ఇది ఎత్తి పడేసినట్టుంది. మనిషి మొత్తం నలిగిపోయాడు, బైక్ మాత్రం అసలు ఏం అవ్వాల. బైక్ కనీసం గీతలు లేవు. కావాలంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకోండి. బైక్ క్రింద మనిషి ఉన్నాడు, బైక్ అలా పడుకోబెట్టినట్టుంది. బైక్ ఏం కాల, ట్యాంక్కి రక్తం ఉంది, గార్డుకి రక్తం ఉంది, అన్నింటికి రక్తం ఉంది. బట్ ఇది మాకు డౌట్ వచ్చింది. అది అందుకే అనుమానాస్పద మృతిగా చెయ్యండి అని చెప్పి కోరాం. వాళ్ళు అంతా పారదర్శకంగా చేస్తున్నారు. లోపల దాన్ని ఏమంటారు, పోస్ట్ మార్టం కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. చూద్దాం సార్ మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది. కొన్నాళ్ళ నుంచి నా అబ్బాయి ప్రాణహాని ఉందని తన పోస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకు ముందస్తుగా ఎలక్ట్ అవ్వలేదు అనుకోవచ్చు? అంటే సార్, అది నాకు ప్రాణహాని ఉందని ఆయన డైరెక్ట్గా పెట్టలేదు సార్, కొంచెం వ్యంగ్యంగా పెట్టినట్టుగా ఉంది ఒక పోస్ట్ అయితే. సో ఇది చూడండి సార్, ఇది కింద పడుకోబెట్టేసినట్టుగా, అది మీరు దగ్గర నుంచి చూపించుకోండి. కింద పడుకోబెట్టి ఐ రిక్వెస్ట్ ఒకసారి విజువల్ ని స్వాప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, యా, అనిపించలేదు మాకు. తర్వాత బైకు స్కిడ్ అయినట్టు కానీ, ఈ టైర్ మార్క్స్ కానీ ఏం కనపడలేదు. సో అందువల్ల మేము ఇది మాకు డౌట్ వచ్చింది. అది డౌట్ వచ్చి మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ కొంచెం ముమ్మరంగా చేయండి అని వేడుకున్నాం పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు స్పందించారని విన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించారో లేదో మాకు ఇంకా తెలీదు. సో అంటే జరుగుతున్న దాడుల దృష్ట్యా చాలామంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు పబ్లిక్లో బైబిల్ని దూషిస్తున్నారు సార్, పబ్లిక్లో మరియమ్మను దూషిస్తున్నారు సార్, పబ్లిక్లో యేసుక్రీస్తుని దూషిస్తున్నారు సార్. మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. అందుకే మాకు డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళంత పబ్లిక్గా దూషిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒక పెద్ద డౌట్. అందరికీ హోల్ క్రిస్టియానిటీలో ఉన్న డౌట్ సార్. అది నా ఒక్కడే కాదు. వాళ్ళు ఏమి ఎక్కడ లోపల గదిలో కూర్చొని అనట్లా, పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మీలాంటి మీడియా ఛానల్స్లో నిన్న మొన్న ధవళేశ్వరం రోడ్డు మీద దూషిస్తున్నారు సార్. సో ఈ ప్రవీణ్ పగడాల్ గారు కూడా దాని మీద అందరూ కేసు పెడుతున్నారు. నేను కూడా అందులో వన్ ఆఫ్ ద పర్సన్ కావాలని వచ్చారట సార్. ఆయన కూడా కేసు ఫైల్ చేద్దామనే ఉద్దేశంతో వస్తున్నట్టుగా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఆ మార్గ మధ్యలోనే ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. అది సార్ విషయం. అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? పోస్టింగ్లు కూడా పెడుతున్నారు అతను మృతిపై కూడా అని చెప్పేసి అంటే సార్, ఆయన మృతిని సెలబ్రేట్ చేసుకునేంతటి పైశాచికత్వం సమాజంలో ఉండడానికి నేను చాలా బాధపడుతున్నాను సార్. నేను కొంతమంది కామెంట్ చేశారు సార్. ఇప్పుడు వీడియోల క్రింద కూడా కొంతమంది పైశాచికత్వంతో కామెంట్స్ చేస్తున్నారు. సో దానికి మరి అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం సార్. మనం మనుషుల మృగాలం కాదు, అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి అయితే ఇప్పుడైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఉధృత వాతావరణం నెలకొంది. మరో పక్కన ప్రధాన క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాస్టర్లు కూడా చేరుకున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు అలాగే ఆయన కూడా ఇక్కడ